సో ఓకే, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ల్యాండ్ డివైజెస్లో బిఫోర్ క్లాస్లో నేను ల్యాండ్ డివైజెస్ అంటే ఏంటి, సో ల్యాండ్ డివైజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయనే వాటి గురించి అయితే డీటెయిల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈరోజు క్లాస్లో వచ్చేసరికి నేను మీకు ఏం చెప్తాను అంటే ల్యాండ్ డివైజెస్ యొక్క ఫంక్షనాలిటీస్ గురించి అయితే కొన్ని బేసిక్ హార్డ్వేర్ డివైజెస్తో మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తుంటాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దాంట్లో మీకు మెయిన్గా బ్రిడ్జ్, స్విచ్, సో మ్యాక్ టేబుల్స్ ఇలాంటి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సో ఈరోజు అయితే చేస్తాను. ఓకేనా, చాలా సింపుల్ అండి, ఎక్కువ కూడా అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకంటే బయట మీరు చూసినట్లయితే సో ఏవైతే మ్యాక్ టేబుల్స్ ఉంటాయో, స్విచ్చెస్ ఉంటాయో, ఇవన్నిటిని ఎలా చెప్తారు అంటే చాలా హార్డ్గా చెప్తారు. బట్ అంత కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అంత నెట్వర్కింగ్ మనకి ఎక్కదు కూడా ఇప్పుడు చెబితే. ఓకేనా, సో అందుకోసం సో ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు స్టార్టింగ్లో బ్రిడ్జ్ అంటే ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మీరే అండర్స్టాండ్ చేసుకోండి అసలు బ్రిడ్జ్ అంటే ఏంటి. బ్రిడ్జ్ అనగానే మీ అందరికీ గుర్తుకొస్తుంది ఎస్ వంతెన, అవునా? ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి, ఐ మీన్ మనం కిందలు కనుక పడేటట్టు ఏదన్నా లోయ ఉంటే ఆ లోయని మనల్ని దాటించడానికి పనికొచ్చేది ఏంటి అంటే బ్రిడ్జ్ అనమాట, అవునా? ఎగ్జాక్ట్లీ సేమ్ ఫంక్షనాలిటీ మనకు ఒక నెట్వర్క్ లో కూడా ఉంటది. ఓకేనా, సో బ్రిడ్జ్ ఏంటి అంటే ఇట్ కెన్ మేనేజ్ సెవరల్ థింగ్స్ ఆఫ్ డివైజెస్ అండ్ నోడ్స్. ఓకేనా, సెవరల్ నెట్వర్క్స్. ఓకేనా, సెవరల్ సేమ్ నెట్వర్క్స్, మేబీ ఇట్ కెన్ బి ల్యాన్ ఎనీథింగ్ అనమాట. ఓకేనా, సో ఇట్ కెన్ మేనేజ్ అనమాట. ఓకేనా, ఒకే సేమ్ నెట్వర్క్ లో ఏంటి అంటే బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది అంటే అన్ని డివైజుల్ని మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్ ని ఏంటి అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓల్డ్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ స్విచ్చెస్ రూపంలో అయితే ఉంటాయి. ఓకేనా, అయితే అసలు మీకు అర్థం కాకపోవచ్చు సో స్విచ్ ఏంటి అని చెప్పేసి. సో స్విచ్ గురించి నేను ఆల్రెడీ బిఫోర్ క్లాస్ లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్విచ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా, బట్ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వర్రీ. సో ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ అనేది కూడా ఎలా పనిచేస్తుంది అంటే లైక్ స్విచ్చెస్ రూపంలోనే పనిచేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఒక నెట్వర్క్ లో ఉండే సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెగ్మెంట్స్ అన్నిటిని టుగెదర్ తీసుకొని వస్తాయి. అంటే ఒక దగ్గరికి తీసుకొని వచ్చి మేనేజ్మెంట్ చేసి డేటా అనేది ఒక రిసోర్స్ నుంచి ఇంకో రిసోర్స్ దగ్గరికి షేర్ చేస్తూ ఉంటుంది, అంతే. సో దీన్ని మనం సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి బ్రిడ్జ్ అనే దాని గురించి ఏంటి అంటే a device that connects to the same network and it can manage the data resources with segments of connections. ఓకేనా, ఇది రాసుకుంటే పని అయితే రాసుకోండి. ఓకేనా, చాలా చాలా సింపుల్ గా ఉంటది, అంతే. బ్రిడ్జ్ అంటే ఆ ఒక్క పదం రాస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఏ డివైస్ which that can connects నెట్వర్క్ సెగ్మెంట్స్ ఇంటూ టుగెదర్. ఓకేనా, అంటే ఇప్పుడు నెట్వర్క్ సెగ్మెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది డౌట్ వస్తుంది. ఒక డివైస్ అని మాకు అర్థమైంది సార్, బ్రిడ్జ్ అనేది ఒక డివైస్, ఓకే, బట్ అక్కడ వరకు క్లారిటీ వచ్చింది. విచ్ దట్ కనెక్ట్స్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఇంటూ టుగెదర్ అన్నారు, అది నాకు అర్థం కాల. ఎస్, అర్థం కాదు, ఎందుకంటే మెయిన్ పాయింట్ అది కాబట్టి. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే మన దగ్గర ఉండే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్నైనా క్రోమ్ బ్రౌజర్నైనా ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే బ్రిడ్జ్ అని అయితే సెర్చ్ చేస్తాను, బ్రిడ్జ్ నెట్వర్క్. ఓకేనా, సో బ్రిడ్జ్ నెట్వర్క్ డివైస్ గురించి అయితే ఓపెన్ చేస్తాను. సో ఒకసారి ఇక్కడ మీరు ఆల్లోకి వచ్చే బ్రిడ్జ్ ఈజ్ ఏ నెట్వర్క్ డివైస్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ సబ్ నెట్వర్క్స్ టు క్రియేట్ ఏ సింగిల్ నెట్వర్క్. ఇది ఇంకా సింపుల్ గానే ఉంది, బట్ కొంచెం నేను చెప్పింది అయితే మీరు రాసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, సో ఇది ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ ఏంటి నోట్స్ అనమాట, ఇవన్నీ కూడా నోట్సే. అయితే ఈ నోట్స్ అన్ని ఏంటంటే ఒక హబ్ కనెక్ట్ అయి ఉంటారు అబ్బాయి. సో హబ్ ఏంటి అంటే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుందని చెప్పాను కదా. యాక్చువల్లీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కూడా మనం చెప్పలేము అనమాట. ఇది సింపుల్ గా ఉంటది, చాలా సింపుల్. బ్రిడ్జ్ స్విచ్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏంటి అంటే కొన్ని ప్లగ్స్ లా ఉన్నాయి, అవునా? గమనించారా? సో కొన్ని ప్లగ్స్ లా ఉన్నాయి, అవునా? వీటిని యాక్చువల్లీ మనం ఏమని పిలుస్తూ ఉంటాం, పోర్ట్స్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. పోర్ట్స్. ఓకేనా, సో పోర్ట్స్ అంటే ఏంటి అంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. సో పోర్ట్స్ వచ్చేసరికి ఒకటి మేల్ పోర్ట్ ఉంటుంది, రెండోది ఫీమేల్ పోర్ట్ అనేది ఉంటుంది. సో యాక్చువల్లీ హబ్ కి మనం ఏం చేస్తాం అంటే ఒక వైర్ ని ఇంజెక్ట్ చేస్తాం, అవునా? ఒక వైర్ ని దీంట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసే వైర్ యొక్క ఏదైతే నీకు కేబుల్ ఉంటుందో ఆ కేబుల్ ని ఏమంటాము అంటే మేల్ పోర్ట్ అంటారు. ఇది ఇంజెక్ట్ తీసుకుంటుంది లోపలికి, సో తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఫీమేల్ పోర్ట్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. యాక్చువల్లీ
ఎవ్రీ హబ్ కైనా బ్రిడ్జ్ కైనా మాక్సిమం ఏంటి అంటే ఇట్ కెన్ బి మేబీ 12 ఉండొచ్చు ఆ పోర్ట్స్ అనేవి, లేకపోతే 30 ఉండొచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి నాట్ మోర్ దాన్ 48. ఓకేనా, మాక్సిమం 48 అనేది ఉంటది. ఓకేనా, హబ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ. సో అయితే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నోట్స్ అన్ని కూడా డేటా అనేది హబ్ ద్వారా మేనేజ్మెంట్ అవుతుంది. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇది ఒక ల్యాన్ నెట్వర్క్ అనుకోండి, ఇది కూడా ఒక ల్యాన్ నెట్వర్క్ అనుకోండి. ఎగ్జంప్షన్, ఇది ఒక ల్యాన్ నెట్వర్క్, ఇది ఒక ల్యాన్ నెట్వర్క్. అయితే ఈ ల్యాన్ నెట్వర్క్లలో హబ్స్ ఉన్నాయి, ఈ ల్యాన్ నెట్వర్క్ లో హబ్ ఉంది. అయితే ఇందులో ఉండే ఏదైతే ఒక నోడ్ లేదా కంప్యూటర్ లేదా ఒక డివైస్, ఈ డివైస్ ఏం చేసిందంటే అవతల నెట్వర్క్ లో ఉండే ఒక కంప్యూటర్ కి అయితే రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది లేదా డేటా అనేది షేర్ చేయాలనుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా హబ్ దగ్గరికి అడుగుతుంది. హబ్ ఏం చేస్తుంది అంటే ఓహో మన నెట్వర్క్ లో లేదా అవతల నెట్వర్క్ లో ఉంది, సో నేను బ్రిడ్జ్ పంపిస్తాను. సో ఈ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ ఏంటి అంటే కనెక్షన్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. అంటే డేటా అనేది షేర్ చేయడానికి, డేటా అనేది మేనేజ్మెంట్ చేయడానికి ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్ అలా అని చెప్పేసి నేను చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాను. అదేంటి అంటే కేవలం సేమ్ నెట్వర్క్స్ అయితేనే బ్రిడ్జ్ అనేది మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి జిఎస్ఎం ఉంది, ఇప్పుడు ఫోన్ సిగ్నల్స్ టవర్స్ ఉన్నాయి, టవర్స్ వచ్చి ఇంట్లో ల్యాన్ కనెక్షన్ కనెక్ట్ అవుతుందా అంటే బ్రిడ్జ్ అలా చేయదు. ఓకేనా, సో బ్రిడ్జ్ ఏంటి అంటే ఇప్పుడు ల్యాన్ వాడామంటే అవతల ల్యాన్ వాడాలి, ఇంక యువతలు ఇంకో నెట్వర్క్ వాడామంటే అవతల ఒక నెట్వర్క్ వాడాలి. సేమ్ అయితేనే బ్రిడ్జ్ అనేది మేనేజ్మెంట్ అనేది చేస్తుంది, సేమ్ నెట్వర్క్స్ అయితేనే మేనేజ్ చేస్తుంది. అలా కాదు అక్కడ జిఎస్ఎం ఉంది, మా ఇంటి వెనకాల టవర్ ఉంది, అదొక టైప్ ఆఫ్ నెట్వర్క్, సో ఇక్కడ నేను ల్యాన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశా, ఈ రెండింటి కనెక్షన్ అనేది బ్రిడ్జ్ బిల్డ్ చేస్తుందా, అది రాంగ్ అండి. ఓకేనా, సేమ్ నెట్వర్క్ లో ఏంటి అంటే డేటా అనేది మేనేజ్మెంట్ చేసేది ఏంటి అంటే బ్రిడ్జ్ అనమాట. ఇట్ కెన్ బి ఆ పాయింట్ టు పాయింట్ ఆఫ్ నెట్వర్క్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ కెన్ బి మేబీ వైర్ ఆర్ వైర్లెస్ ఏదన్నా కావచ్చు. ఓకేనా, సో దట్ సింపుల్ బ్రిడ్జ్ అనేది డివైస్ విచ్ దట్ కెన్ కనెక్ట్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఇంటూ టుగెదర్. సో ఇదేంటి అంటే వైఫై రూటర్స్ అనగానే మీకు బాగా గుర్తుకొస్తా ఉంటది. సో బ్రిడ్జ్ అనగానే వైఫై వాడొచ్చు కదా, యా తీసుకో వైఫై అని కాదు. బిఫోర్ ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ ని మన స్విచ్చెస్ అని కూడా బాగా కన్సిడరేషన్ అనేది చేస్తూ ఉంటాము. సో అదొకసారి రిమెంబర్ చేసుకోండి. మాక్సిమం ఈ బ్రిడ్జెస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈథర్నెట్ దగ్గరే ఉంటాయి. సో ఓకేనా, సో ఈథర్నెట్ దగ్గర ఉంటాయి. ఇది సింపుల్ బ్రిడ్జ్. మీ అందరికి బ్రిడ్జ్ అనేది అర్థమైందా? సో ఫస్ట్ అయితే క్లారిటీ ఇవ్వండి, బ్రిడ్జ్ అనేది అర్థమైందా? ఓకే, 1 minute వెయిట్ చేయండి. సో నేనైతే ఒకసారి మెసేజ్ వస్తుంది. వన్ మోర్ టైం సార్. ఓకే డన్, వన్ మోర్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి అయితే చూడండి. ఓకేనా, సింపుల్. ఎందుకంటే బ్రిడ్జ్ స్విచ్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈరోజు క్లాస్ అయితే ఎండ్ చేసుకుంటాం. బ్రిడ్జ్ అంటే ఏం లేదురా, మనం యాక్చువల్లీ వంతెన అని మనం అనుకుంటాం కదా, సేమ్ అంటే ఒక నెట్వర్క్ లో వంతెన అనమాట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఏడన్నా మీరు బ్రిడ్జెస్ చూసారనుకోండి, బ్రిడ్జెస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు అదేదో సినిమా ఉందిరా, నాకు ఐడియా రావట్లేదు. ఓకే, ఏదో ఒక సినిమా అయితే తీసుకోండి, మర్యాద రామన్న సినిమా చూసుకుంటే వాడు దూకుతాడు సైకిల్ మీద నుంచి, గమనించారా? యాక్చువల్లీ అక్కడ బ్రిడ్జ్ అనేది తీసుకున్నారంటే యువతల సేమ్ ల్యాండ్ ఉంటది, అవతల సేమ్ ల్యాండ్ అనేది ఉంది, అవునా కదా? సో అలాంటి సేమ్ ల్యాండ్స్ ఉన్న దగ్గర మాక్సిమం బ్రిడ్జెస్ అనేవి క్రియేట్ అనేది అవుతుంది, అవునా కదా? సేమ్ అట్లాగే ఒక నెట్వర్క్ లో ఏంటంటే యువతల సేమ్ నెట్వర్క్ ఉండాలి, అది ల్యాన్ కానీ ఏదన్నా కానీ యువతల సేమ్ నెట్వర్క్ ఉండాలి, అవతల సేమ్ నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్స్ ని మేనేజ్మెంట్ చేయడానికి ఏంటి అంటే బ్రిడ్జ్ అనేది పనికి వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ డివైస్. ఓకేనా, ఒక హార్డ్వేర్ డివైస్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నా మొబైల్ ఫోన్ ఉంది, దీన్ని ఎలా అయితే పట్టుకోగలుగుతున్నామో అలాగే బ్రిడ్జ్ అనే ఒక హార్డ్వేర్ డివైస్ ని కూడా మనం పట్టుకోగలుగుతాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్ లో ఏంటి అంటే ఇదిగోండి, ఒక హార్డ్వేర్ డివైస్ ఒక బాక్స్ లా ఉంటుంది. ఈ బాక్స్ కి ఏంటంటే పోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. పోర్ట్స్ అంటే నథింగ్ బట్ మేల్ పోర్ట్, ఫీమేల్ పోర్ట్ అని రెండు ఉంటాయి. మేల్ పోర్ట్ ఏంటంటే ఇంజెక్ట్ చేసేది, ఫీమేల్ పోర్ట్ ఏంటంటే పెట్టిన కేబుల్ ని రిసీవ్ చేసుకుంటుంది లోపలికి. సో ఇది ఇక్కడ ఉండే ఏవైతే ఫీమేల్ పోర్ట్స్ ఉన్నాయో ఆ ఫీమేల్ పోర్ట్స్లలో మేల్ పోర్ట్ యొక్క కేబుల్స్ అనేవి మనం ఇంజెక్ట్ చేసి డేటా అనేది షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా బ్రిడ్జ్ అనేది పనికొస్తూ ఉంటుంది. ఓల్డ్ సాఫ్ట్వేర్స్ బేస్డ్ అపాన్ స్విచ్ అనమాట. ఓల్డ్ సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు స్విచ్చెస్ ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. స్విచ్చెస్ అనేది కూడా ఇలానే ఉంటుంది. స్విచ్చెస్ అనేది ఏంటి అంటే డేటా అనేది మేనేజ్మెంట్ చేయడానికి అని చెప్పి మనం బిఫోర్ క్లాస్ లో బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం డెప్త్ గా అయితే వెళ్దాం. అండ్ బ్రిడ్జ్ గురించి ఇంకా చెప్పాలంటే ఏ డివైస్ విచ్ దట్ కనెక్ట్స్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఇంటూ టుగెదర్. నెట్వర్క్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్,
ఈ నెట్వర్క్ లో ఏంటి అంటే ఇక్కడ హబ్ ఉందని చెప్పేసి నీకు ఒక స్మాల్ గా ఎలా చూపిస్తున్నాడు అంటే నీకు అండర్స్టాండబుల్ గా చూపిస్తున్నాడు. కానీ ఈ యొక్క ల్యాన్ లో ఎన్ని రకాల టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాల టైప్ ఆఫ్ డేటా కేబుల్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా డేటా మేనేజ్మెంట్ జరుగుతుంటుంది, ఎన్ని రకాలుగా డేటా షేర్ అవుతుంది. సో ఎన్నో సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ అన్నిటినీ కూడా ఒక నెట్వర్క్ యొక్క సెగ్మెంట్ ఇంకొక నెట్వర్క్ యొక్క సెగ్మెంట్ కి ఇంటరాక్ట్ చేసేది ఏంటి అంటే బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే అంత సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో కొలిషన్ డొమైన్ అని చెప్పేసి కూడా ఉంది. ఎస్, ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే దెర్ ఈస్ నో కొలిషన్ విత్ బ్రిడ్జెస్. కొలిషన్ అంటే ఏంటి, ఇప్పుడు స్పీడ్ గా రోడ్డు మీద ఇది ఒక నెట్వర్క్ అనుకోండి, ఈ నెట్వర్క్ నుంచి డేటా చాలా స్పీడ్ గా వస్తుంది, ఈ నెట్వర్క్ నుంచి డేటా చాలా స్పీడ్ గా వస్తుంది, అంటే దీనికి షేర్ చేయాలి, దీనికి షేర్ చేయాలి. వెంటనే మధ్యలో ఏ మేనేజ్మెంట్ లేకపోతే డేటా అనేది కొలిషన్ అయి కొలాప్స్ అయిపోతుంది. అంటే రెండు గుద్దుకొని కొలాప్స్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా, అంతే. సో యాక్సిడెంట్ కాకుండా ఏ డేటా ఎక్కడికి పంపించాలి, ఎవరి దగ్గరికి పంపించాలి అని చెప్పి మేనేజ్మెంట్ చేసేది ఏంటంటే బ్రిడ్జ్ అనమాట. ఓహో, నువ్వు ఈ నెట్వర్క్ నుంచి వచ్చావు, ఓకే నెట్వర్క్ 1 నుంచి వచ్చావా నువ్వు, ఓకే నెట్వర్క్ 1 నుంచి వచ్చావు, నెట్వర్క్ 2 దగ్గరికి పంపించాలి, నేను పంపిస్తాను నెట్వర్క్ 2 దగ్గరికి. ఓకే, ఆ నెట్వర్క్ 2లో ఏ డివైస్ పంపించాలి, దాని ఐపీ అడ్రస్, దాని మ్యాక్ అడ్రస్, ఓకే ఇచ్చావు, వెళ్తుంది. సింపుల్ అనమాట. బ్రిడ్జ్ దట్ ఈస్ మేనేజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్ అండ్ సేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు స్విచ్ అని ఉంటుంది. ఓకేనా, స్విచ్ ఏంటి అంటే స్విచ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్ నథింగ్ బట్ ఫార్వర్డ్ డిసిషన్స్ ఇవన్నీ. ఓకేనా, జస్ట్ ఫార్వర్డ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంటుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి, దీని నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చింది. యాక్చువల్ ఇది ఏం చేస్తుంది, మెసేజ్ ఏమైనా మార్చేస్తుందా, మెసేజ్ ఏమైనా చేంజ్ చేస్తుందా, ఐపీ అడ్రస్ చేంజ్ చేస్తుందా, మ్యాక్ అడ్రస్ చేంజ్ చేస్తుందా, నథింగ్. బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్ హ్యావ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఫార్వర్డింగ్ మెసేజ్ డెసిషన్స్. ఓన్లీ మెసేజెస్ ని ఫార్వర్డ్ చేసే డెసిషన్ ని మాత్రమే దాని దగ్గర ఉంది, వేరే డెసిషన్స్ ఏం లేదు. ఇంట్లో అమ్మ అంటది, ఏమంటది అంటే నువ్వు వేరే డెసిషన్స్ తీసుకోవడానికి వీల్లేదు, నువ్వు ఇదే డెసిషన్ లో ఉండాలి, నా డెసిషన్ లో అంటారు. అట్లా దానికి ఒక డెసిషన్ ఉంటుంది, అదేంటి అంటే ఫార్వర్డింగ్ మెసేజెస్, ఫార్వర్డింగ్ డేటా ఏదైనా కానీ. ఓకేనా, జస్ట్ ఫార్వర్డ్ చేయడం నీ పని అంతే, దీంట్లో ఏం చేయడానికి లేదు, ఫార్వర్డ్ చేయడం నీ పని, అది. ఓకేనా, ఇది స్విచ్ అనేదైనా బ్రిడ్జ్ అనేదైనా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే స్విచ్ లో ఏం జరుగుతుందంటే ఇట్ కెన్ ఇంక్లూడ్ ది మ్యాక్ అడ్రసెస్. ఓకేనా, మ్యాక్ అడ్రసెస్ అండ్ మ్యాక్ టేబుల్స్. అసలు మ్యాక్ అడ్రసెస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే మాకు అర్థమైంది సార్, బట్ మ్యాక్ టేబుల్స్ అంటే ఏంటి, క్వశ్చన్ మార్క్ పడింది. ఎస్, మ్యాక్ అడ్రస్ అంటే నేను బిఫోర్ క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పా, అండ్ విత్ మీకు మా డివైస్ యొక్క మ్యాక్ అడ్రసెస్ గురించి కూడా హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ మ్యాక్ టేబుల్స్ అంటే ఏంటి, ఓకే టేబుల్ అంటే నాకు అర్థమైంది. సో దాని గురించి నీకు అర్థం కావడం కోసం నేను ఏం చేస్తాను అంటే మ్యాక్ టేబుల్స్ అని చెప్పి ఇక్కడైతే సర్చ్ చేస్తాను. సో సర్చ్ చేస్తే ఇమేజెస్ అయితే ఒకటైతే ఓపెన్ చేస్తాయి, ఏదో ఒకటి. ఓకేనా, సో ఒకసారి ఇక్కడైతే విజిట్ చేద్దాం. సో మ్యాక్ టేబుల్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి. అసలు ఈ మ్యాక్ టేబుల్స్ వల్ల మనకేంటి లాభం, సింపుల్ గా ఒకసారి మీకు సింపుల్ ఇమేజ్ అయితే నేను చూపిస్తా ఉన్నాను, చెప్తాను. ఎస్, దిస్ ఈస్ ది వెరీ సింపుల్ ఇమేజ్, యూ కెన్ అండర్స్టాండ్ మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్లీ. సో యాక్చువల్లీ ఇదేంటి, ఇది ఒక స్విచ్ అనుకోండి. ఓకేనా, జస్ట్ ఇట్ ఈజ్ ఎ స్విచ్. దీంట్లో ఏంటి అంటే 48 పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి. లెట్స్ అస్యూమ్ 48 ఫీమేల్ పోర్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే వెనకాల కనబడుతున్నాయి కదా ఫీమేల్ పోర్ట్స్. డేటా కేబుల్స్ అనేవి ఇంజెక్ట్ చేసి, అంటే ఇక్కడ డైరెక్ట్ గా స్విచ్చెస్ కి ఏంటి అంటే మనం ఎన్నో హబ్స్ నుంచి 48 అంటే బిగ్ నెట్వర్క్ ని మేనేజ్మెంట్ చేయడానికి పనికొస్తాయి. ఓకేనా, చాలా బిగ్ నెట్వర్క్ ని మేనేజ్మెంట్ చేయడానికి పనికొస్తాయి, అది మనకు అర్థమైంది. కానీ మ్యాక్ అడ్రస్ టేబుల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అస్యూమ్ పెర్హాప్స్ ఏంటి అంటే ఒక 10 డివైజెస్ ఉన్నాయిరా, 10 or 20 డివైజెస్ ఉన్నాయి. ఇప్పుడు 10 or 20 డివైజులకి ఒక 20 డివైజులు తీసుకుంటే ఆ 20 డివైజులకి ఐపీ అడ్రస్లు ఉంటాయి, మ్యాక్ అడ్రస్లు ఉంటాయి, అవునా కదా. సో ఈ మ్యాక్ అడ్రస్ని, ఈ ఐపీ అడ్రస్ని కనెక్ట్ అయ్యి ఉన్నదంతా కూడా ఒక ఫార్మాట్ లో పెట్టుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. చిన్నప్పుడు మీరు ఇంగ్లీష్ నోట్స్ రాసేటప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకొని ఉంటారు, ఏంటి అంటే ఇంగ్లీష్ నోట్స్ మ్యాథ్స్ చేసేటప్పుడు కానీ మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇయర్, పేరు, దాంతోపాటు వాళ్ళు చేసిన పని ఏంటి అని ఒక టేబుల్ ఫార్మాట్ లో వేసుకుంటారు. అప్పుడు ఏంటి అంటే మీకు క్లారిటీ వస్తుంది, ఓహో ఇయర్ లో ఇది జరిగింది, ఈ ఇయర్ లో ఇది జరిగింది, ఈ ఇయర్ లో వీడు చేశాడు, ఇది జరిగింది. ఎంత క్లారిటీగా ఉంది మీకు టేబుల్ రూపంలో ఉంటే. ఎగ్జాక్ట్లీ మ్యాక్ అడ్రస్ టేబుల్ అంటే కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఈ డివైస్, ఈ మ్యాక్ అడ్రస్, సో ఈ పోర్టు అని చెప్పి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ 1, 2, 3 అనే పోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఒక డివైస్ ఉంది. ఈ డివైస్ ఏం చేసింది అంటే ఫస్ట్ పోర్ట్ కనెక్ట్ అయింది, నువ్వు గమనించావా, ఫస్ట్ ఫీమేల్ పోర్ట్ కనెక్ట్ అయింది. దీని నుంచి వైర్ వేశారు కేబుల్ అనేది, ఆ కేబుల్ ఎక్కడికి వచ్చి కరెక్ట్ గా వెళ్ళింది స్విచ్ లో ఫస్ట్ ఫీమేల్ పోర్ట్ కి అటాచ్ చేశారు, ఇంజెక్ట్ చేశారు. అయితే ఓకే, సో దీని నుంచి ఏది వచ్చినా కూడా
దీని నుంచి ఏదైతే మ్యాక్ అడ్రస్ ఉంటుందో ఈ మ్యాక్ అడ్రస్ని ఈ టేబుల్ ఈ పోర్ట్కి అటాచ్ చేసుకుంటుంది. ఒక బాక్స్ గీసుకుంటుందిరా అంతే. దాన్ని ఎలా చెప్పాలి అంటే సింపుల్గా నేను రాయటానికి కూడా ఇక్కడ రాదు సబ్జెక్ట్ టెక్స్ట్లో. ఒక టేబుల్ తీసుకోండి, ఓకేనా. సో టేబుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉందని మీరు ర్యాండమ్ అనుకోండి, ఓకేనా. ఓకే, ఇది ఒక టేబుల్, ఇది రెండోది, ఇది మూడోది అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ టేబుల్లో చాలా క్లియర్గా ఇది మెన్షన్ చేసుకుంటుంది. ఉండండి చెప్తా. సో ఈ ఫస్ట్ టేబుల్లో ఏంటి అంటే ఎస్ డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్, ఓకేనా. సో డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్. దీంట్లో ఏంటి అంటే డివైస్ కనెక్ట్ అయి ఉన్న పోర్ట్ నెంబర్ అన్నమాట. దీంట్లో వచ్చేసరికి టైప్ ఆఫ్ డేటా, ఓకేనా. టైప్ ఆఫ్ డేటా అంటే టైప్ ఆఫ్ డివైస్ అని కూడా మనం పిలుచుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను కొంచెం టైప్ ఆఫ్ డివైస్ అని రాస్తున్నా. సో ఆఫ్కి లేదంటే ఆఫ్ తీసేయండి, టైప్ డివైస్ అనుకోండి, డివైస్ టైప్. సో ఎప్పుడైనా ఈ స్విచ్చెస్ ఎలాగా ఉంటాయంటే ఇప్పుడు డివైస్ మ్యాక్ అడ్రస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 3D, సో 3D 4 3E 43 4R సంథింగ్ ఓకే తీసుకోండి. సో నేను మళ్ళీ రాయలేను. 33 4 ఓకే, ఇదే తీసుకోండి, ఎక్కువ కూడదు. అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి దాంట్లో 48 ఉంటాయి. అయితే ఈ మ్యాక్ అడ్రస్ ఒక డివైస్ అనుకోండి. ఈ పోర్ట్ నెంబర్ ఏం తీసుకుంటుంది అంటే ఈ ఇందులో నా కనెక్ట్ అయిన 48 పోర్ట్లో ఇది కనెక్ట్ అయింది 26 పోర్ట్ నెంబర్ కనెక్ట్ అయింది. ఓకే, సో ఈ డివైస్ టైప్ వచ్చేసరికి ఇది మేబీ ల్యాప్టాపా, లేకపోతే మేబీ కంప్యూటరా, లేకుంటే ఇది ప్రింటరా, లేకపోతే ఇదేమన్నా రౌటరా. సో ఇట్లా ర్యాండమ్గా ఏంటి అంటే ఇది ఒక టేబుల్ ఫార్మాట్లో ఏంటి అంటే దానికి ఉన్న పోర్ట్ మొత్తం కూడా కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఒక బేసిక్ డెమో అనమాట, కానీ స్విచ్చెస్ చేసే పనులు చాలా పెద్దగా ఉంటాయి. కాకపోతే ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ ఏరియా ఆఫ్ జియోగ్రఫికల్, ఓకేనా. తక్కువ ఏరియాలోనే ఎక్కువ మేనేజ్మెంట్ చేస్తుంది ఇవి. సో అది చూసుకోండి. ఈ విధంగా ఏంటి అంటే స్విచ్చెస్ అనేవి పనికొస్తూ ఉంటాయి. ఇలా ఇదేంటి అంటే మ్యాక్ టేబుల్స్ అనమాట. సో ఇప్పుడు నీకు మ్యాక్ టేబుల్ అంటే అర్థమైంది, మ్యాక్ అడ్రస్ అంటే అర్థమైంది, స్విచ్చెస్ ఏం చేస్తాయో కూడా అర్థమైంది, అండ్ దాంతోపాటు బ్రిడ్జెస్ ఏం చేస్తాయి అనేది కూడా అర్థమైంది. ఇక్కడ నుంచి నీకు కేసు మారుతుంది, ఓకేనా. ఇక్కడ నుంచి నీకు కేసు మారుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది దీంట్లో ఏంటి అంటే హై పోర్ట్ డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హై పోర్ట్ డెన్సిటీ ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా స్విచ్చెస్ అయినా బ్రిడ్జెస్ అయినా పోర్ట్ డెన్సిటీ హైగా లేకపోతే మేనేజ్మెంట్ అనేది అసలు కానే కాదు. ఇప్పుడు దీనికి మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఉండే బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఈ ఇమేజ్ లో ఏంటి అంటే ఒక క్లారిటీ ఉంది. ఓహో 48 పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోండి క్లియర్ గా. ఈ డివైస్ ఏం చేసింది అంటే ఒక రిక్వెస్ట్ అనేది ఈ డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ కి పెట్టింది. అయితే ఇదేం చేస్తుందో తెలుసా, ఒక్కసారి ఓహో 1 నుంచి వచ్చింది, నేను కరెక్ట్గా ఇక్కడి నుంచి డైరెక్ట్గా దానికి కనెక్ట్ అయి ఉన్న స్విచ్కి పంపించాలి. అక్కడి నుంచి ఏంటి అంటే మళ్ళీ కంప్యూటర్కి రావాలి. ఇది క్లారిటీ. దీంట్లో సెకండ్ క్లారిటీ ఏంటి అంటే ఇక్కడి నుంచి పోర్ట్ నెంబర్ 1కి వచ్చింది. పోర్ట్ నెంబర్ 1 నుంచి దీంట్లో ఈ డివైస్ కనెక్ట్ అయి ఉన్న పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇటు సైడ్ నెట్వర్క్లో ఈ డివైస్ కనెక్ట్ అయి ఉన్న ఏదైతే పోర్ట్ ఉంటుందో ఆ పోర్ట్ దగ్గరికి రీచ్ చేయాలి. అది రూల్, సెకండ్ రూల్. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటి అంటే వన్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఏ పోర్ట్కి పంపించాలి అని చెప్పి ఈ డివైస్కి క్లారిటీ ఉండాలి. ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4 ఏంటి అంటే వన్స్ ఇది పంపించిన తర్వాత ఈ పంపించే దాంట్లో ఒక కంప్యూటరే పంపిస్తుంది అంటే నో, మోస్ట్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఇందులో ఉన్న 48 కంప్యూటర్లు 48 సార్లు పంపిస్తూనే ఉంటది. ఎంత ఫాస్ట్ గా మేనేజ్మెంట్ చేస్తుంటది ఆలోచించారా? ఎంత ఫాస్ట్ గా మేనేజ్మెంట్ చేస్తుంటది. పోర్ట్ డెన్సిటీ అనేది అంత ఇదిగా ఉంటది. మీరు కొన్ని వీడియోస్ చూసారు అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే కొన్ని వీడియోస్ చూస్తే చాలా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఉందని చెప్తా. సర్వర్స్ లైట్స్ అండ్ పోర్ట్స్ ఈ వీడియోస్ ఏ ఒకటి ఉంటాయండి. సో వీడియోస్లలో మీకు చూస్తూ ఉంటే క్లారిటీ వస్తుంది. సో
సర్వర్స్ అని చెప్పి వీడియోస్లోకి వెళ్తే గూగుల్ సర్వర్స్ వీడియోస్ అని చెప్పి నేను పంపిస్తాను. ఓకే, గూగుల్ డేటా సెంటర్ ఏదో ఒకటి ఉంది, బట్ జస్ట్ లెట్స్ సీ. ఓకేనా, 6 layers ఆఫ్ సెక్యూరిటీ, యాక్చువల్లీ 7 layers, ఇది 6 layers ఆఫ్ సెక్యూరిటీ కాదు, వాడు అట్లా తప్పు చెప్పుకున్నాడు. ఒక్కసారి లోపలికి అయితే మనం వెళ్ళైతే చూద్దాం. ఓకేనా, ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ నేను చూపించాలనుకుంది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో చూసారా, దీంట్లో ఏంటి అంటే హై పోర్ట్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ దగ్గరికి ఫార్వర్డ్ చేయడానికి మధ్యలో ఎన్నో ఉంటాయి, హబ్స్ ఉంటాయి, స్విచెస్ ఉంటాయి, రౌటర్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ప్రోటోకాల్, మ్యాక్ అడ్రస్, మ్యాక్ టేబుల్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఈ పోర్ట్ కనుక చిన్న మిస్ మ్యాచ్ అయినా కూడా ఏం జరుగుతుంది అంటే డేటా ఒక దగ్గరికి వెళ్ళాల్సింది ఇంకొక సిస్టమ్ కి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో డెన్సిటీ ఎంత క్లారిటీగా మేనేజ్మెంట్ చేస్తుంది, ఎంత హై స్పీడ్ తో మేనేజ్మెంట్ చేస్తుంది అనేది మీరు రిమెంబర్ చేసుకోవాలన్నమాట. ఇది నథింగ్ బట్ హై పోర్ట్ డెన్సిటీ అంటే ఇదే. సో ఒక్కొక్క పోర్ట్ ఏంటి అంటే ఎన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ చాలా పోర్ట్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క పోర్ట్ లో ఏంటి అంటే ఎన్నో రకాల టైప్ ఆఫ్ డేటా రిసోర్సెస్ అనేవి షేర్ అవుతుంటాయి. లైక్ లెట్ వి కెన్ టేక్ జేపీజీ ఫార్మాట్స్, వీడియో ఫార్మాట్స్, లేకపోతే ఏదైనా ప్రైవేట్ డాక్యుమెంట్స్, లేకపోతే ఈథర్నెట్ కనెక్ట్ అయి ఈథర్నెట్ ద్వారా కనెక్షన్ అనేది షేర్ చేసుకుని ఈథర్నెట్ ద్వారా మనం ఏంటి అంటే దాని నుంచి డేటా అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి షేర్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ డేటాని ఎన్క్రిప్ట్ చేయడం, డేటాని మళ్ళీ డీక్రిప్ట్ చేయడం, చాలా ఉంటాయి. ఎవ్రీథింగ్ కూడా మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇంత హై ప్రెషర్ లో కూడా పోర్ట్స్ పర్ఫెక్ట్ గా డేటాని మేనేజ్మెంట్ చేయగలుగుతుంది. అంటే దానికోసం నేను ఏం చెప్పానంటే హై పోర్ట్ డెన్సిటివిటీ అని చెప్పాను. ఓకేనా, అదొకటి. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు విల్ ఫ్లడ్ మోర్ అండ్ మోర్. దీనికి ఫ్లడ్డింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో దేనికి స్విచ్చెస్ కి ఫ్లడ్డింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదైతే రిమెంబర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇట్ కెన్ బ్రాడ్కాస్ట్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఏంటి? డేటా రిసోర్స్ ప్యాకెట్స్. ఇది రిమెంబర్, డేటా రిసోర్స్ ప్యాకెట్స్ ఇట్ కెన్ బ్రాడ్కాస్ట్ ఎవ్రీథింగ్. సో ఇది ఒకటి. అండ్ దాంతోపాటు ఇట్ హ్యావ్ మల్టీ క్యాస్ట్ ఫంక్షనాలిటీ. లైక్ ఎలా చెప్పాలంటే మల్టీగా ఎట్లన్నా షేర్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ లో ఏంటి అంటే ఇందాక చూపించినట్టు మ్యాక్ టేబుల్స్ లో ఈ రెండే ఉంటాయా? దాంట్లో చూసుకుంటే కొన్ని వందలు ఉంటాయి. బాక్స్కే ఒక 10-15 ఉంటాయి. అలాంటిది కొన్ని వందల్లో ఒక డేటా ఒక దగ్గర నుంచి రీచ్ వెళ్ళాలంటే నువ్వు మ్యాక్ టేబుల్స్ వర్క్ చేయాలి, ఎంత రిసోర్స్ ఉండాలి. అందుకు హై పోర్ట్ డెన్సిటీ అనేది నేను చెప్పాను అనమాట. సో ఇది. అండ్ దాంతోపాటు సెగ్మెంట్స్ అని ఎందుకు అన్నాను అంటే చూశారు కదా, సెగ్మెంట్స్ అంటే ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఒక సెగ్మెంట్ తీసుకోండి. ఈ బాక్స్ అనేది ఒక సెగ్మెంట్ అంటే ఇది రెండు సెగ్మెంట్స్ అనుకోండి. ఇన్ని రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. సెగ్మెంట్స్ ని మేనేజ్మెంట్ చేయగలుగుతుంది కదా, అవునా కదా? ఈచ్ సెగ్మెంట్ హ్యాస్ బేసిక్ సెగ్మెంట్. ప్రతిదీ బేసిక్ సెగ్మెంటే, కానీ బేసిక్ సెగ్మెంట్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ ఈస్ హయ్యర్ లెవెల్. ఇది అండర్స్టాండ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈవెన్ ఇక్కడే కాదు, ఎక్కడ మీరు చూసుకున్నా కూడా అలానే ఉంటుంది. సో బట్ దే హ్యావ్ నో కొలిజన్ డొమైన్. But it can collision with sniffing and spoofing attacks, but not switches. And it can be have an receiving packets and internet. ఓకే, మీకు అర్థం కాకపోవచ్చు. కూల్ లైట్ ఏంటి అంటే అందులో కొలిజన్ అనేది జరగదండి, బట్ కొలిజన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే స్నిఫింగ్ అండ్ స్పూఫింగ్ అటాక్స్ లో, బట్ నాట్ స్విచెస్ దగ్గర కాదు జరిగేది. ఎక్కడ జరుగుతుంది అంటే ప్యాకెట్స్ రిసీవ్ అయ్యే దగ్గర జరుగుతుంది, ఆ ఇంటర్నెట్ లో అండ్ ఆ కనెక్షన్ లో. ఇది ఓకేనా? సో ఇది స్విచెస్ కి బ్రిడ్జెస్ కి డిఫరెన్సెస్ అనేది ఈ విధంగా ఉంటుంది.
బట్ ఏంటి అంటే ఇది ఫుల్ డూప్లెక్స్ మోడ్లో ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలి అంటే ఫుల్ డూప్లెక్స్ మోడ్ అంటే ఎలా చెప్పాలంటే డూప్లికేటెడ్ పోర్ట్స్ చాలా ఉంటాయి. సో ఐ మీన్ డూప్లికేటెడ్ పోర్ట్స్ కాదు, డూప్లికేట్ డేటా చాలా ఉంటుంది. కానీ ఇది డూప్లెక్స్ మోడ్లో ఎలా పనిచేస్తుంది అంటే దీని గురించి చెప్పాలి అంటే మీకు ఒక స్మాల్ ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. వెయిట్ ఏ మినిట్, నాకైతే యాక్చువల్లీ ఫుల్ డూప్లెక్స్ మోడ్ గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మీ స్ట్రాటజీకి ఐడియా రావట్లేదు నాకు. ఓకే కూల్. అక్కడ దాకా ఆలోచించొద్దు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే ఒక డివైస్కి ఒక పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది కదా, సో ఇప్పుడు నా ల్యాప్టాప్కి ఏంటి అంటే చాలా మంది మీరు ఇంటర్నెట్కి వెళ్తే సిపియూకి ఏంటి అంటే ఒక పెన్ డ్రైవ్ కానీ లేకపోతే ఒక యూఎస్బి కేబుల్ని కానీ గుచ్చి పెడతారు, అవునా? సో దట్ ఈస్ నథింగ్ బట్ డూప్లెక్స్ మోడ్. బట్ దీంట్లో ఏంటంటే ఫుల్ డూప్లెక్స్ మోడ్ ఉంటుంది. ఫుల్ డూప్లెక్స్ మోడ్ అంటే చాలా రకాల పోర్ట్స్ ఉంటాయి, బట్ ఆ పోర్ట్స్ మేనేజ్మెంట్ అంతా కూడా లోపల లోపల ఇన్నర్లోనే జరుగుతుంది, బయటికి రాదనమాట. ఇదేంటి మనకి డిస్ప్లే చేస్తుంది, బట్ అది డిస్ప్లేమెంట్ అనేది ఉండదు. ఫుల్ డూప్లెక్స్ మోడ్ అంటే ఫుల్ పోర్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, అది కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ డూప్లెక్స్ మోడ్ అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, వెంటనే నేను నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నా, కేబుల్ కూర్చేస్తా అంటే ఒక ఫీమేల్ పోర్ట్ ఉంది, నేను నా వైర్ కేబుల్ ఏంటి నాది మేల్ పోర్ట్ అనమాట. సో మేల్ కేబుల్, సో మేల్ డేటా షేరింగ్ కేబుల్. సో ఇది నా మెయిల్ ఏంటంటే ఫీమేల్ పోర్ట్ గుచ్చాను, సో గుచ్చిన తర్వాత డేటా అనేది షేర్ చేసుకున్నాను. బట్ ఫుల్ డూప్లెక్స్ మోడ్ లో ఎలా ఉంటుంది అంటే అది డిస్ప్లేనెస్ అనేది ఉండదు, బట్ ఇన్నర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది, అంటే ఫుల్ పోర్ట్ మేనేజ్మెంట్ ఇది. ఓకేనా? సో స్విచ్చెస్ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అనుకోండి స్విచ్చెస్ అండ్ దాంతోపాటు బ్రిడ్జెస్ లో, ఒక్కసారి కనుక ఒకసారి మన డిస్కషన్ లో మెసేజ్ చేయండి. ఎస్, ఇట్ కెన్ రిసీవ్ అండ్ ట్రాన్స్ఫర్ డేటా అట్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్లీ. స్విచ్ సింపుల్ గా లాజికల్ డివైస్. కానీ నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనకి స్నిఫింగ్ అండ్ స్పూఫింగ్ లో కొంచెం క్లారిటీ వస్తుంది నెట్వర్క్ ప్యాకెట్స్ ని మనం విజిట్ చేసేటప్పుడు. స్టూడెంట్స్ వెయిట్ అయితే చేయండి, సార్ 5 minutes లో వస్తానని చెప్పారు. ఓకేనా? హలో స్టూడెంట్స్ అందరికి, సార్కి కొంచెం ఇంపార్టెంట్ వర్క్ వచ్చి వెళ్ళిపోయారు, అర్జెంట్ మీటింగ్ ఉందనేసి. సో మీరందరైతే ఏం కంగారు పడదు, టెన్షన్ పడదు. సో రేపు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఏం చేశారు అక్కడ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడైతే అందరికి బాయ్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇప్పుడు వీసీ ఎండ్ చేసేస్తున్నాను. సో ఎవరైతే ఫీల్ అవ్వద్దు.